రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు రిసోర్స్ పర్సన్లతో సోమవారం స్థానిక జగదీశ్వరిలో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూపు మహిళల్లో అత్యధిక శాతం ఎన్డీఏ కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని, ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేశామన్నారు. గత 3 కౌన్సిల్స్లో సభ్యులుగా ఉన్న మాజీ కార్పొరేటర్లకు ఎంతో అవగాహన ఉందని, వారంతా బాధ్యతగా వ్యవహరించారని చెప్పారు. గత పాలకులు ఎంత దారుణంగా వ్యవహరించారో ఆయన ప్రస్తావిస్తూ, గోదావరి గట్టు మీద వర్షం నీరు ఒక లెవెల్ దాటాక గోదావరిలోకి మళ్లించేలా వాల్వ్ తిప్పాల్సి ఉన్నప్పటికీ గత 5 ఏళ్లుగా అసలు ఆ వాల్వ్ తిప్పిన దాఖలాలు లేవని వాపోయారు. నెగ్గిన వెంటనే ఏమిటి ఇదంతా అని చూస్తే అక్కడ వాల్వ్ దగ్గర నుంచి గోదావరికి వెళ్లే ఛానల్ అంతా చెత్తతో నిండిపోయిందని, అదంతా తీయడానికి 5 రోజులు పట్టిందన్నారు. వాల్వ్ కూడా తిరగకపోతే కొత్తగా వేశామని వివరించారు. రాబోయే పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. సిటీ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. నగర అధ్యక్షుడు రెడ్డిమణి తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా ఎన్డీఏ కూటమి అనే ఒక వ్యవస్థ ఉంది, మీకు తెలియంది కాదు. వారితో అనుసంధానం చేసుకొని ఏ సమస్యలున్నాయి అన్ని కూడా సరి చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు అంతే కూడా సమర్థవంతంగా తీసుకెళ్లాలని, గతం మాదిరిగా నలుపు బట్టలు వేసుకున్నా, నలుపు చున్నీలు వేసుకున్నా, నలుపు మాస్క్ పెట్టుకున్నా కార్యక్రమానికి రాని పరిస్థితులు రావు. అలాగే పరదాలు వేసుకొని తిరిగే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. మీ దగ్గరికే వస్తారు, మీ సమస్యలు వింటారు, మీతోటి అనుసంధానం అవుతారు. గత మాదిరిగా డ్వాక్రా గ్రూప్ లో 10 మంది ఉంటే 10 మంది రావాలి, 9 మంది వచ్చి ఒకరు రాకపోతే వాళ్ళు కొడుకునో లేకపోతే భర్తలో తీసుకొచ్చే కార్యక్రమాలు ఉండవు, వేధింపులు ఉండవు. మా నాయకులు అందరూ కూడా మీతోటి పనిచేసిన వారే, మీకు వారి గురించి కొత్తగా నేను చెప్పనవసరం లేదు. వీళ్ళని చూశారు, ఈ 5 సంవత్సరాల దుష్ట శక్తిని కూడా చూశారు. కాబట్టి మీరు ఆ శక్తి వైపు ఉంటారా, వీళ్ళ వైపు ఉంటారా, ఆ గట్టు ఉంటారు, ఈ గట్టు ఉంటారని నిర్ణయించుకొని ముందుకు సాగాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, శుభ పరిణామం, మంచి రోజులు వస్తా ఉన్నాయి. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయేది పుష్కరాలు, చాలా బాధ్యత ఉంది. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి గుర్తు చేస్తే, పుష్కరాలంటే మనమే ఉన్నాం, మనమే చేద్దామని కూడా ఆలోచించారు. అమ్మ పురంధేశ్వరి గారు కూడా ఎంపీగా ఇప్పటి నుంచే మొదలు పెట్టాం. హ్యావ్లాక్ బ్రిడ్జ్కి ఏదైతే సమస్య ఉందో ఇప్పుడు ఫైల్ తీసుకొని ఆవిడ ఢిల్లీకి వెళ్ళారు. అలాగే ఖేలో ఇండియా తరఫున ఏదైతే కార్యక్రమం ఉందో, ఏదైతే లారీ స్టాండ్ లో ఉందో 28 కోట్లతోటి మల్టీపర్పస్ స్టేడియం కడతా ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకొక 28 కోట్లు మ్యాచింగ్ తేయడానికి ఆవిడ ఫైల్ తీసుకెళ్లారు. పని చేయడం అందరూ మొదలు పెట్టాం. పనిచేసే దారిలో మీరు మాతో భాగ్యస్వాములు అవ్వాలా అవ్వకూడదు అన్నది మీ విజ్ఞతకు వదులుతా ఉన్నాం.